తను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 కూడా తన ఖాతాలో రాసేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 7,500 కోట్లే. 5 ఏళ్ళకి 5 ఏళ్ళు 5 అద్దలు 37,500 కోట్లే ఇచ్చాడు. అదే సందర్భంలో రైతు ఒక్కొక్కళ్ళ దగ్గర చూసుకుంటే 37,500, 50,000 కూడా రాలేదు. వాళ్ళు చెప్పేది ఏంది, ఈ 5 ఏళ్ళు 5 ఆరులు 30 కూడా కలిపితే 67,500 వచ్చింది కదా అంటారు. అది కేంద్రాన్ని కలిపి లింక్. సరే అది పక్కన పెడతాం. అదంతా ఇచ్చినా కూడా రైతులు ఓట్లేదు కదా, వ్యతిరేకంగా ఓటేశారు కదా, అది చంద్రబాబు గారికి ధైర్యం. దాంతో పాటుగా ఇప్పుడు ఈ మోటార్లకి రుణాలు, లేకపోతే స్ప్రింక్లర్లకి ఇది సోలార్ మోటార్లు ఇప్పించడం, ఇట్లాంటి రైతులకి అంటే ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇంక అన్నీ వదిలేశాడు. ఒకటి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, రెండవది ఇది చేసేసి ఆయన మిగతా అన్నీ వదిలేశాడు. ఏది ట్రాక్టర్లు ఇప్పించడము, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు బోర్లు తవ్విస్తానని అది తొలి దశలో ఆగిపోయింది. 20,000 బోర్లు ఏమో వేసేసి ఆపేశారు. ఆ బోర్లు వేసి మోటార్ కూడా పెట్టిస్తానన్నది పక్కెళ్ళిపోయింది. ఓవరాల్గా రైతులకి మాట తప్పారు ఆయన. రెండవది వాళ్ళ దగ్గర నుంచి కల్లాల దగ్గరనే బియ్యం సేకరిస్తామన్నారు, తీసుకున్నారా? తీసుకో. కాబట్టి చెప్పిన మాటలో కొంత చేయగలిగాడు ఆయన. సంపూర్ణ సంతృప్తి కాక జనం వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఎవరు పట్టించుకుంటారు, ఎలాగో మనం కొన్ని చేస్తాం కదా, లేదా చివరి 2 ఏళ్ళు ఇచ్చారనుకోండి కరెక్ట్గా, అదిగో మేమే ఇచ్చాం ఇప్పుడు ఆ మొక్క చెప్తారు రాబోయే రోజుల్లో. అదే కదా. కానీ ఈ ఉద్యమం ఈ పోరాట బాట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎంతవరకు ఇబ్బంది తెచ్చిపెట్టేదిలా ఉంటది? ఆ తరహా ప్రిపరేషన్